శృతి అయితే అత్తారింటికైతే వస్తుందనమాట. శృతిని కుడి కాళ్ళు లోపల పెట్టి రమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందనమాట. 2 కాళ్ళు అవసరం అయినప్పుడు మరి కుడి కాలే ఎందుకు పెట్టి లోపల రావాలి, అంత ఇంపార్టెంట్ ఏంటని చెప్పేసి శృతి అయితే అంటుంది. తినడానికి 2 చేతులు ఉన్నా కుడి చేత్తోనే ఎందుకు తింటారు, లాజిక్లు అడగకుండా రా అని చెప్పేసి రవి అయితే శృతితో అంటాడనమాట. ఇక శృతి వాళ్ళ అమ్మ శోభనను కూడా లోపలికి రమ్మని చెప్పేసి ప్రభావతి అయితే అంటది. వాళ్ళ ఆయన కూడా వచ్చారు అని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఆయన ఇక్కడ దాకా వచ్చారు, వెళ్ళి లోపలికి పిలవండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. లోపలికి రావడం రాకపోవడం ఆయన ఇష్టం, మీరైతే వెళ్ళి పిలవండి మావయ్య అని చెప్పేసి మీనా అయితే అంటుందన్నమాట. ఇక సురేంద్ర అన్నయ్య పిలవడానికైతే సత్యం అయితే ఇంకా వెళ్ళిపోతాడనమాట. లోపలికి రండి అని చెప్పేసి సత్యం అనగానే నేను రాను అని చెప్పేసి సురేంద్ర అయితే అంటాడు. నేను వదిలేశాను, నా కొడుకు నీ కూతురు తొందరపడి తప్పు చేశారు, నిజం తెలియక మీరు తొందరపడ్డారు, ఏం తెలియని నేను అవమానాలు పడ్డాను. ఎంతైనా మీరు నా కోడలి తండ్రి, పిలవడం నా మర్యాద, రావడం రాకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. నా కూతురు ఇప్పుడు మీ ఇంటి కోడలు, గత్యంతరం లేక నీకు అప్పచెప్పడానికి వచ్చాను, అంతే తప్ప మన మధ్య ఎలాంటి బంధుత్వాలు లేవు అని చెప్పేసి సురేంద్ర అయితే అంటాడు. సరే మీ ఇష్టం అని చెప్పేసి సత్యం అయితే వెళ్ళి శోభనకైతే మీ వారు రానంటున్నారని చెప్పేసి చెప్తాడు. దాంతో శోభనని లోపలికి తీసుకుని వెళ్తుందనమాట ప్రభావతి. తర్వాత ఇక సత్యం కాళ్ళ మీద పడి క్షమించడు నాన్న అని చెప్పేసి రవి అయితే అడుగుతాడు. శృతి నువ్వు కూడా కాళ్ళ మీద పడమ్మా అని చెప్పేసి ప్రభావతి అనగానే నేను మా నాన్న కాళ్ళ మీదే పడలేదు అని చెప్పేసి శృతి అంటుంది. సారీ చెప్పడానికే కాదు, ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇక దాంతో సత్యం కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది శృతి. ఇక తర్వాత ప్రభావతి మాట్లాడితే ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకప్పుడే పైనుంచి డోర్ కొడతాడనమాట బాలు. ఎవరో తలుపు కొడుతున్నారని చెప్పేసి శృతి అనగానే ప్రభావతి అయితే కవర్ చేస్తుంది. మీనా వెళ్తుంటే ఇక వద్దులే అని చెప్పేసి కాఫీ అమ్మ నువ్వు అని చెప్పేసి ప్రభావతి అయితే మీనాకు చెప్తుంది. మనోజ్ రోహిణిని శృతికి పరిచయం చేస్తాడు రవి. తర్వాత పైకి వెళ్ళి మీనా డోర్ అయితే తీస్తుంది. గడి పెట్టింది ఎవరు అని చెప్పేసి బాలు అడిగితే మీనా తెలియదు అని చెప్పేసి అంటుంది. ఇక మాటలు వినిపిస్తున్నాయి, ఎవరు వచ్చారు పదా అని చెప్పేసి బాలు అయితే కిందకి వస్తాడు. ఏంట్రా నువ్వు వచ్చావు అని చెప్పేసి బాలు అనగానే ఇప్పుడు ఏంటి మళ్ళీ కొడతారా అని చెప్పేసి శృతి అయితే అంటుంది. ఎందుకా నువ్వు తల్లిగా మారింది, వీళ్ళు వస్తారనేక బయటకు పంపాలనుకుందని చెప్పేసి బాలు అయితే అంటాడు. రే బయటికి నడవరా, ఏ మొహం పెట్టుకుని వచ్చావురా, మీరు కలిసిపోయారా, అలాంటప్పుడు మా నాన్న మీద కేసు ఎందుకు పెట్టారు, వీళ్ళ నాన్న ఎక్కడ అని చెప్పేసి శోభనను ఇక బాలు అయితే అంటాడు. బయటే ఉన్నారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందన్నమాట. మొహం చెల్లక బయటే ఉన్నారని చెప్పేసి బాలు అయితే అంటాడు. బాలు సంస్కారం మర్చిపోయి మాట్లాడుకో, నేను చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటికి వచ్చి కూతుర్ని పంపించారు, వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు, నేను కూడా నిలబెట్టుకోవాలి కదా, తొందరపడి మాట జారకని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. నేను వెళ్తానని చెప్పేసి శృతి అంటుంది. చూడండి వీళ్ళు అందరినీ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, మాకు కోపం ఉంది, కానీ మా కూతురు కాబట్టి అదంతా మర్చిపోక తప్పలేదు, మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పేసి శోభన అయితే అంటదనమాట. నా కోడల్ని కూతుర్లా చూసుకుంటా అని చెప్పేసి ప్రభావతి అనగానే ఏంటి నువ్వు అని చెప్పేసి బాలు అయితే ప్రభావతి మీద సెటర్లు అయితే వేస్తాడనమాట. పచ్చి అబద్ధాలు చెప్తుందని చెప్పేసి. ఇక బాలుని ఎంత ఆగమన్నా ఆగడు. మీనా అయితే మేము తోడుకోళ్ళమైనా సరే అక్క చెల్లెలు కానీ కలిసి ఉండని చెప్పేసి అంటది. నువ్వు వాళ్ళతో కలిసిపోయావా, ఆ కీసు పెట్టాయన ఎక్కడ అని చెప్పేసి బాలు అనగానే మా డాడీ కూడా వచ్చారని చెప్పేసి శృతి అయితే అంటుంది. అవునా, ఏ గదిలో దాచారు, ఇంట్లోకి ఎందుకు రాలేదని చెప్పేసి బాలు అయితే సెటర్లు వేస్తూ ఉంటాడనమాట. నేను పిలిచినా రాలేదని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఆయనకే అంత ఉంటే మనకే ఎంత ఉండాలి, కావాలంటే వీళ్ళని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోమను అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఆయన కోపం కూడా పోతుందని చెప్పేసి మీనా అయితే అంటది. అయినా బాలు రచ్చ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా దాంతో బాలుని అయితే సత్యం అయితే ఆపుతాడు. నువ్వు పెద్ద ఇంట్లో పుట్టావు, కానీ ఇది మధ్యతరగతి ఇల్లు, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి సత్యం అనగానే నాకు అర్థమవుతుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇంట్లో వాళ్ళని చెప్పాడు, నేను అడ్జస్ట్ అవుతానని చెప్పేసి శృతి అయితే అంటుందన్నమాట. సంతోషం, శృతి మా ఇంటి సభ్యురాలుగా చూస్తా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక శోభనని భోజనం చేసి వెళ్ళమని ప్రభావతి అయితే అంటదనమాట. అంతసేపు ఆ కీసు పెట్టి ఆయన బెగ్గర్లా బయటే ఉంటాడా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. దాంతో ప్రభావతి బాలుని అయితే ఆపుతుంది. తర్వాత శోభన వెళ్తుందనమాట. మాకు దిక్కులేక వదిలి వెళ్తున్నాను అనుకుంటున్నారా, మీ ఇల్లు ముక్కలు చేసి మీ ఇంటి నుంచి రవిని దూరం చేసే దాకా నేను వదిలిపెట్టను, వీళ్ళ ఇల్లు ముక్కలు చేయడానికి ముహూర్తం పెట్టి వచ్చాను, ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి శోభన అయితే అంటదనమాట. దాంతో సురేంద్ర శోభన ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత అందరినీ ఇలాగే రాణిస్తారా అని చెప్పేసి బాలు అయితే గొడవ పడుతూ ఉంటాడనమాట. దాంతో శృతికి ఫోన్ వస్తుంది.
ఇక్కడ చాలా న్యూసెన్స్గా ఉంది, నేను బయటికి వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి శృతి అయితే బయటికి వెళ్తుందనమాట. చూసారా ఎంత పొగరో, రే లేచిపోయినోడా, నా ముందు ఆ డబ్బున్న అమ్మాయి పొగరు చూపించిందో ముందు నిన్ను తన్ని తర్వాత ఇద్దరిని గెంటేస్తాను జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట బాలు. ఆ పిల్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలేమో అని చెప్పేసి ప్రభావతి అయితే భయపడుతుందనమాట. అవునా ఆంటీ ఎవరిని కేర్ చేయట్లేదని చెప్పేసి రోహిణి అయితే అంటది. నిదానంగా తనే అందరిని అర్థం చేసుకుంటుందిలే, తను చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. నీ మొగుడు మంచి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనిస్తాడా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందన్నమాట. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఓవెన్లోకి వచ్చినట్లు పెనం మీద నుంచి నిప్పులో పడినట్లు అయిందని చెప్పేసి ఇక తన ఫ్రెండ్తో అయితే శృతి మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే రవి వచ్చి శృతికి సారీ అయితే చెప్తాడనమాట. ఎందుకు అని చెప్పేసి అనగానే బాలు కోపాడిన దానికని చెప్పేసి రవి అయితే అంటాడనమాట. దాన్ని కోపట్టం అనరు, చెడామడ తిట్టడం అంటారు. నీకు అంత దమ్ముంటే మీ అన్నయ్యతోనే సారీ చెప్పించని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. అమ్మో రాగానే వాడితో పెట్టుకోలేనని చెప్పేసి రవి అయితే అంటాడు. నీలాగే పెద్ద అన్నయ్య డీసెంట్గా కనిపిస్తున్నాడు అని చెప్పేసి శృతి అయితే అంటది. పెద్ద అన్నయ్య చదువుకున్నాడు, బాలు చదువుకోలేదు, కానీ మంచివాడు అని చెప్పేసి రవి అయితే అంటాడు. ఆ మంచితనం రుచి చూశానులే, పాపం మీనా ఎలా వేగుతుందో, మీనాకి ఇంకా మంచి భర్త రావాల్సిందని చెప్పేసి శృతి అయితే అంటది. ఇంతలో రోహిణి వచ్చి ఇంక కిందకి వెళ్ళి పూజ చేయాలంట అని చెప్పేసి తీసుకెళ్తుంది అనమాట. పూజ గది దగ్గరికి అందరినీ పిలుస్తుంది ప్రభావతి. నువ్వు దీపం వెలిగించాలి, కొత్తగా వచ్చిన కోడలు దీపం వెలిగించడం ఆనవాయితీ అని చెప్పేసి ప్రభావతి చెప్తుందనమాట. నేను సీరియల్లో చూశాను, ఇలాంటివన్నీ స్కూల్లో చెప్పరని చెప్పేసి శృతి అయితే అంటది. చీర కట్టుకుని రమ్మని చెప్పేసి ప్రభావతి అనగానే ఈ డ్రెస్ బాగాలేదా అని చెప్పేసి శృతి అయితే అడుగుతుందనమాట. మొదటిసారి వచ్చావు కదా, చీర కట్టుకుంటే బాగుండేదని చెప్పేసి అత్తయ్య ఆశపడుతున్నారని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. సరే మీరు చెప్పింది బాగుంది, కానీ నా దగ్గర ఒకటే ఉంది, అది కూడా ఉతకలేదని చెప్పేసి శృతి అంటుందన్నమాట. ఏం పర్వాలేదమ్మా ఇలాగే వెలిగించు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. అయితే శృతికి అగ్గిపెట్టె వెలిగించడం రాదు, దాంతో మీనానే ఏంటి మీనా తడిచిన అగ్గిపెట్టిచ్చావా అని చెప్పేసి ప్రభావతి అయితే మీనా మీద కోప్పడుతుందనమాట. లేదు బాగానే ఉందని చెప్పేసి మీనా అయితే అంటది. మ్యాచ్ బాక్స్ ఉపయోగించే అవసరం నాకు రాలేదు, నాకు అలవాటు కూడా లేదు, నేను వంట కూడా చేయను కదా, నాకు రాదు అని శృతి అయితే అంటదనమాట. పెళ్ళికి ముందు అమ్మ చేసి పెట్టింది, పెళ్ళి తర్వాత రవి చేసి పెడుతున్నాడు, ఇక నాకు వంట నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. దాంతో సత్యం ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో. ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.